రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రం ఎటుపోతుంది, రైతులు ఎటుపోతున్నారు, ముఖ్యమంత్రి గారి మెయిన్ అనుచరులు ఎటుపోతున్నారు, మరి రాష్ట్రంలో పెద్ద ల్యాండ్ పెద్ద భూమి కనబడితే తప్ప మరి ఈ రోజున బొమ్మరాజ్పేటలో మరి 1045 ఎకరాలు వేలాది కోట్ల రూపాయల ల్యాండ్ ఈ రోజున 400 మంది రైతులుంటే మరి ఎవరికి కన్ను పడ్డదో ఏందో తెలియదు. మరి ఎవరిని ఆగం చేస్తారో మనకు తెలియదు, ఎవరి మీద పడతారో మనకు తెలియదు. ఎవరిదో కన్ను పడ్డది, ఎవరిదో కన్ను పడి మరి ఇక్కడికి నాయకులందరూ కూడా రూలింగ్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా లైన్ల మీద లైన్లు కడుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో వస్తున్నారు. బొమ్మరాజ్పేటలో 1050 ఎకరాలల్లా మరి కాకుల్లాగా గద్దల్లాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. అంటే దీని మతలబ్ ఏంది? ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారా? మరి ముఖ్యమంత్రి గారు అనుచరులు ఉన్నారంట, అది నిజమేనా కాదా మీరే వాకప్ చేయాలి. ఈ రోజు మరి రూల్స్ అనేది, రెవెన్యూ రూల్స్ అనేది 14 సంవత్సరాలు డాక్యుమెంట్ లేకుండా ఉన్న కబ్జాలో ఉంటే కూడా మరి అడ్వర్స్ పొజిషన్ కింద ఆ మనిషిని పక్కకు జరపాలంటే ఆ పక్క ఆయన కబ్జా కాలం నుంచి తీయాలన్నా కూడా మరి ఈ రోజున దానికి ఒక రూల్స్ ఉన్నాయి. రూల్స్ అన్నిటి కూడా తుంగలో దొక్కుంటూ రెవెన్యూ అథారిటీస్ ఎవ్వరు కూడా 400 మందిలో ఏ రైతు కూడా పోయి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటే అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే కనీసం కలెక్టర్ టైం ఇస్తలేడు. అంటే దాని మతలబ్ ఏంది? ఏం జరుగుతుంది? మనం దొంగలమా? మనం దొంగతనంగా ఉన్నామా? 50 సంవత్సరాల కింద ప్రాపర్టీ కొంటే నిన్న మొన్న ఎవడో వస్తాడంట, ఎవరి పేర్లో చెప్తారంట, మంత్రుల పేర్లు చెప్తారంట, రెవెన్యూ మంత్రి మనిషిని అంటాడంట, ముఖ్యమంత్రి మనిషిని అంటాడంట. అంటే ఇవన్నీ మాటలు చెప్పి 400 మంది రైతులను వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుందామని వస్తురా? దీనికి ఆన్సర్ కావాలి, దీనికి జవాబు ఇవ్వాలి. అయ్యా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావయ్యా? రాష్ట్రంలో 22 ఏంది? 22A ఎవరిని పెడతారు? నిషేధిత జాబితాలో ఎవరిని పెడతారు? గవర్నమెంట్ ల్యాండ్ పెడతారు. నువ్వు 100 ఎకరాలలో 10 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కూడా మరి 100 ఎకరాలు 22A పెడుతున్నావు. దాని మతలబ్ ఏంది? మరి రైతులు ఏం కావాలి? నిన్ననే మరి తమరు స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది ముఖ్యమంత్రి గారు. మరి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నిన్న మీరు అన్నారు 22A ఎవరైతే ఉన్నారో అన్యాయంగా నిషేధిత జాబితా వల్లను అందరిని కూడా తీసేస్తా అన్నారు. మరి ఇమ్మీడియట్ గా మరి రైతులందరినీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి తీసేయాలి. ముఖ్యంగా మరి నీ మనుషులు ఎవరు నిజంగానే వస్తున్నారా వీడికి? మరి పెద్దలు మరి రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగినా వస్తారు, ఎక్కడ రైతులకు అన్యాయం జరిగినా వస్తారు, ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా వస్తారు, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను ఉంటారు. కాబట్టి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడతారు ప్రవీణ్ గారు. మరి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారికే గాని, మరి రెవెన్యూ మినిస్టర్కే గాని, మరి వాళ్ళ అనుచరులకే గాని ఇందులో ఇన్వాల్వ్ అయిన పెద్ద బాబులు ఎవరైనా చెప్తారు. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే దుగ్లం పెట్టారు. ఎక్కడ పెద్ద ల్యాండ్స్ ఉన్నాయా? మరి ఎక్కడ ఒక మంత్రి వస్తాడు, ముందు మంత్రి వచ్చి దాని కాలు పెడతాడు. ఈ మధ్యన మరొక మంత్రి జూపల్లి కిష్టారావు మరి తట్యానారంలో ప్రాపర్టీలా 840 మంది ప్లాట్ ఓనర్లు ఉంటారు, 70 ఎకరాల ల్యాండ్. మరి ఆయనకి దాని మీద కన్ను పడ్డదంట. ఆయన వచ్చిండు, కాలు పెట్టిండు. రెవెన్యూ మినిస్టర్ గారు వస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, హుకుం జారీ చేస్తున్నాడు మీరంతా కొంత కమ్ముకోవాలని చెప్పి. అయ్యా ఇటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని చూడని మీరు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మీ మంత్రులు ఏం చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీ చెల్లగాలు ఏం చేస్తున్నారు? అవన్నీ మీరు గమనించకపోతే రైతాంగం ఊరుకోదు. మరి మీరు తప్పకుండా
మరి ఇక్కడ జరిగే విషయాలన్నిటి కూడా మీరు ఒక రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి తోటి మీరు ఎంక్వైరీ పెట్టండి. రైతులను ఎంత మోసం చేస్తున్నారు, రైతులను ఎంత కష్టపాలు చేస్తున్నారు. 7 ఎకరాల ఆర్డర్ ఎవరో తీసుకొస్తే ఈ 1050 ఎకరాలలో 7 ఎకరాలలో ఆర్డర్ తీసుకొచ్చి ఆ 7 ఎకరాలు చూపెట్టి ప్రతి దానిలో పోవడానికి, ప్రతి దానిలో ల్యాండ్ లో పోవడానికి, మోటివేషన్ చేసుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా తప్పుడు డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు. మీరు కలెక్టర్ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. రైతులందరూ పోతారు. రైతులు ఎప్పుడు పోయినా కూడా కలెక్టర్ కలిసలేడు. మరి మీరు హుకుం జారీ చేసిర్రా, మీ మనుషులు హుకుం జారీ చేసిర్రా, మరి వేలాది కోట్ల ప్రాపర్టీని మీ ఇష్టానుసారంగా దోచుకుంటారా అనేది మరి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మిత్రులారా, అన్ని విషయాలు తెలుసు, మరి హైకమాండ్ కూడా అన్ని విషయాలు తెలుసు. మరి మల్లన్న గారు ఎమ్మెల్యే గారు, ఏ విషయం వచ్చినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు, మరి ఇతర నాయకులు ఉన్నారు. ఇది పొలిటికల్ గా కాకుండా రైతుల గురించి ఎవరైతే అన్యాయం జరుగుతున్నదో, ఎవరికైతే అన్యాయం జరుగుతున్నదో, మరి ఈ ప్రభుత్వంలో ఉన్న మనుషులు మీకు అన్యాయం చేయడానికి చూస్తే మేమందరం కూడా ఊరుకోము. ఎప్పుడు మీరు రమ్మన్నా వస్తాం. మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్.